ఎక్సర్సైజ్ 6Eలో ఫస్ట్ రోమ్లో ఫస్ట్ క్వశ్చన్ నుంచి ప్రూవ్ దట్ sin 50 minus sin 70 degrees plus sin 10 degrees is equal to 0. Prove that sin 50 minus sin 70 plus sin 10 is equal to 0. ఓకే, ప్రూవ్ చేద్దాం. ఆన్సర్లో ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు sin 50 minus sin 70 plus sin 10 degrees ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు sin C మైనస్ sin D. ఇక్కడ ఫార్ములా మనకు ఆల్రెడీ చెప్పాం కదా, sin C మైనస్ sin D ఫార్ములా ఉంది. ఓకేనా? ఈ రెండింటిని మనం సింప్లిఫై చేస్తే sin C మైనస్ sin Dకి ఫార్ములా ఏంటి మనకి? 2 cos C ప్లస్ D బై 2 కదా. cos C ప్లస్ D అంటే ఇది ఎంత అవుతుంది? 50 ప్లస్ 70 బై 2 cos C ప్లస్ D బై 2. సైన్లో మైనస్ టర్మ్ వస్తుంది అనుకున్నాం. C మైనస్ D బై 2 మైనస్ 70 బై 2 ప్లస్ sin 10 degrees. ఎందుకంటే ఇక్కడ ఫార్ములా కూడా రాసుకోండి కావాలంటే. ఇక్కడ ఫార్ములా ఏంటి? సిన్స్ sin C మైనస్ sin D ఈజ్ ఈక్వల్ టు 2 cos C plus D by 2 sin C minus D by 2. ఇది ఫార్ములా. ఓకేనా? దీన్ని బట్టి మనం sin C మైనస్ sin D ఫార్ములా రాసాం. 2 cos C plus D by 2 sin C minus D by 2. ఇది 2 ఇంటూ 50 ప్లస్ 70 ఎంత? 120. 120 బై 2 ఎంత? 60 degrees ఇంటూ సైన్ 50 మైనస్ 70 ఎంత? మైనస్ 20. మైనస్ 20 బై 2 ఎంత? మైనస్ 10. మైనస్ 10 degrees ప్లస్ సైన్ 10 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు cos 60 వాల్యూ ఎంత మనకు తెలుసు. cos 60 ఎంత? 1/2. సైన్ ఆఫ్ మైనస్ థీటా అవుతుంది, మైనస్ సైన్ థీటా అవుతుంది. కాబట్టి ఇదేమవుతుంది? మైనస్ ముందుకు రాసేసి దీన్ని sin 10 degrees కింద రాయొచ్చు ప్లస్ sin 10 degrees. ఈ 2 క్యాన్సిల్. మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ sin 10 మైనస్ 10 sin 10 కదా. మైనస్ sin 10 ప్లస్ sin 10 degrees that is equal to 0. that is equal to RHS. hence proved. ఓకేనా? చాలా సింపుల్ సమ్. ఇవన్నీ కూడా అన్ని ఫార్ములా బేస్డ్ సమ్స్. ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్లో ఫార్ములాస్ మనకు జాగ్రత్తగా గుర్తుంటే ఇవేం పెద్ద కష్టమేం కాదు. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ప్రూవ్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ప్రూవ్ దట్ sin 70 మైనస్ cos 40 degrees by sin cos 50 minus sin 20 is equal to 1/√3. sin 70 minus cos 40 by cos 50 minus 7 sin 20. LHS is equal to LHSలో మనకి ఏమిచ్చాడు? LHS is equal to sin 70 minus cos 40 by cos 50 minus sin 20. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించి సైన్లో ఉంది, ఇది కాస్లో ఉంది, కాస్లో ఉంది, సైన్లో ఉంది.
మనకి ఉన్న ఫార్ములాస్ అన్నీ కూడా సమ్ నుంచి ప్రొడక్ట్ ఫార్ములాస్లో చూడండి, సమ్ ఫార్ములాస్ అన్నీ కూడా మనకి రెండు కూడా ఒకటే టర్మ్స్ ఉండాలి. అయితే సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి, లేదంటే కాస్ సి ప్లస్ కాస్ డి, లేదంటే కాస్ సి మైనస్ కాస్ డి. ఈ రెండు టర్మ్స్ కూడా ఒకటే టర్మ్స్ అంటే సైన్లో ఉండాలి లేదంటే కాసులో ఉండాలి. ఆ ఫార్ములాస్ ఉన్నాయి మనకు 4 కూడా, అవునా? బట్ ఇక్కడ సైన్ ఉంది, ఒకటి కాసు ఉంది, ఇక్కడ కాసు ఉంది, ఇక్కడ సైన్ ఉంది. అంటే ఏదో ఒక దాన్ని ఇప్పుడు సైన్ కాసుల్లోకి చేంజ్ చేసుకోవాలి, లేదంటే కాసుని సైన్లో చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్న పర్లా. కింద కూడా అంతే, కాసుని సైన్లోకి చేంజ్ చేయండి, లేదంటే సైన్ కాసుల్లోకి చేంజ్ చేసుకోండి. అలా చేంజ్ చేసుకుంటే రెండు కూడా మనకి సిమిలర్ టర్మ్స్ వస్తాయి. ఆ సిమిలర్ టర్మ్స్ సంబంధించి మనకు ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి అవి మనం అప్లై చేయొచ్చు. సో ఈ సైన్ని కాసులోకి మార్దామా లేదంటే కాసుని సైన్లో మార్దామా, ఎలా రాసినా పర్వాలేదు, ఎలా రాసినా ఆన్సర్ విల్ బి ది సేమ్. సో నేను ఏం చేస్తున్నానంటే సైన్ని కాసుల్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఎలా కన్వర్ట్ చేద్దాం? ఈ 70ని మనం ఎలా రాయొచ్చు? కాస్ 90 మైనస్ 20 కింద రాయొచ్చా? కాస్ 90 మైనస్ తీటా, 90 మైనస్ 20 ఎంత అవుతుంది చూడండి, 70గా. ఈ 70 90 మైనస్ 20 కింద రాయొచ్చా? రాయొచ్చు. దీన్ని సరే ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని సైన్లోకే ఉంచండి. దీన్ని ఎలా రాయించాను? కాస్ 40 బై దీన్ని కాసుల్లో మాత్రం కాబట్టి ఇది కాసుల్లో ఉంది. ఇప్పుడు దీన్ని కూడా కాసుల్లోకి మార్చేద్దాం మనం. కాసుల్లో మార్చేది ఏమవుతుంది? కాస్ 15 అలా ఉంచండి. కాస్ 15 అలా ఉంచేసి దీన్ని ఎలా రాస్తున్నానంటే సైన్ 90 మైనస్ 70 కింద రాస్తున్నా. సారీ 90 అంతే 20 కదా, 90 మైనస్ 70 డిగ్రీస్. 90 మైనస్ 70 అంత 20 కదా, సైన్ 90 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 90. సైన్ 90 మైనస్ తీటా ఎంత అవుతుంది? కాస్ తీటా. ఇక్కడ తీటా ప్లస్లో 20 ఉంది కాబట్టి ఇది ఎంత అవుతుంది? కాస్ 20 మైనస్ ఇది ఆల్రెడీ కాస్ 40 బై ఇది కాస్ 50 మైనస్ ఇది కాస్ 70. 90 మైనస్ తీటా, సైన్ 90 మైనస్ తీటా అంటే కాస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 90 అయితే అవుతుంది, సైన్ కాసుల్లో కన్వర్ట్ అవుతుందని ఆల్రెడీ ఫార్ములాస్లో చెప్పుకున్నాం. చాలా కొన్ని వందల సార్లు చెప్పుకుంటాం ఆల్రెడీ, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాకి వచ్చింది. ఇది కూడా కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాకి వచ్చింది. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాకి మనకి ఏంటి? 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 ఫార్ములా. సో అది అప్లై చేద్దాం. ఇది 2 ఇప్పుడు ఏమవుతుంది? సైన్ సి ప్లస్ డి బై 2 అంటే 20 ప్లస్ 40 బై 2 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 అంటే 20 మైనస్ 40 బై 2 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్. అలాగే ఇక్కడ కింద కూడా సేమ్ ఫార్ములా కదా, మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 అంటే 50 ప్లస్ 70 బై 2 ఇంటూ సైన్ 50 మైనస్ 70 బై 2. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇది క్లియర్ అయితే ఈ -2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ఇది ఎంత అవుతుంది? సైన్ 60 బై 2 ఎంత? సైన్ 30 అంతేనా? సైన్ 30. ఇది 20 మైనస్ 40 అంటే ఎంత? మైనస్ -20 -20 బై 2 అంటే ఎంత? -10. ఇదేమవుతుంది? -10 డిగ్రీస్ ఇది. అలాగే సైన్ 50 ప్లస్ 70 ఎంత? 120. 120 బై 2 ఎంత? 60 డిగ్రీస్. సో 60 ఇంటూ ఇది సైన్ 50 మైనస్ 70 ఎంత? మళ్ళీ -20. -20 బై 2 అంటే -10 డిగ్రీస్. -10 డిగ్రీస్, ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, సైన్ ఆఫ్ -10 డిగ్రీస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ క్యాన్సిల్. ఈ సైన్ 30 ఎంత అవుతుంది? 1/2. ఇది ఎంత అవుతుంది? సైన్ 60 √3/2. ఇదేమవుతుంది? 1/2 ఇంటూ 2/3. 2 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? 1/3.
దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. అదే కానీ మనం ప్రూవ్ చేయమంది RHS హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇందాక చెప్పినట్టు మనం దీన్ని కాసుల్లోకి మార్చుకోవచ్చు, లేదంటే మొత్తం అన్నిటిలోకి సైన్లో కూడా మార్చుకోవచ్చు. మనం అలా రాసినా కానీ మనకి ఆన్సర్ మాత్రం సేమ్ ఒకే రకంగా ఒకటే ఆన్సర్ వస్తుంది, దాంట్లో ఏమాత్రం ప్రాబ్లం లేదు. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ cos 55 degrees plus cos 65 degrees plus cos 175 degrees is equal to 0. ఇది ప్రూవ్ చేయాలి. ఇది ఎలా ప్రూవ్ చేద్దామో చూద్దాం. ఆన్సర్లో చూడండి, ప్రూవ్ దట్ cos 55 ప్లస్ cos 65 ప్లస్ cos 175 degrees ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, ఎలా ప్రూవ్ చేద్దాం చూడండి. LHS ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు, cos 55 degrees ప్లస్ cos 65 degrees ప్లస్ cos 175 degrees, అది LHS. ఇప్పుడు ఈ రెండుని ఏదో ఒక దానికి మనం cos C ప్లస్ cos D ఫార్ములా అప్లై చేయొచ్చు. ఈ రెండింటికి అప్లై చేస్తే చూడండి, cos C ప్లస్ cos D ఫార్ములా ఏంటి, 2 cos C ప్లస్ D/2. 2 cos C ప్లస్ D/2 అంటే 55 degrees ప్లస్ 65 degrees by 2. 2 cos C ప్లస్ D/2 cos C మైనస్ D/2 అంటే 55 degrees మైనస్ 65 degrees by 2 ప్లస్ cos 175 degrees. ఇప్పుడు చూడండి, 2 cos C ప్లస్ D అంటే 55 ప్లస్ 65 ఎంత చూడండి, 110 120. 120/2 ఎంత, 60 degrees. ఆల్రెడీ ఫార్ములా కావాలంటే రాసుకోండి, ఫార్ములా కూడా పక్కన బ్రాకెట్లో రాసుకుంటే చెప్పిన ఫార్ములాస్. cos C ప్లస్ cos D ఫార్ములా అప్లై చేసాం. cos C ప్లస్ cos D అప్లై చేస్తే రెండింటికి 2 cos C ప్లస్ D/2. C అంటే ఇది, D అంటే ఇది. C ప్లస్ D/2 cos C మైనస్ D/2. cos 55 మైనస్ 65 ఎంత, 10 అంతేనా, -10. -10/2 అంటే ఎంత, -5. ఇదేమవుతుంది, cos -5 degrees ప్లస్ cos 175 ఎలా రాయొచ్చు, cos 180 మైనస్ 5 కింద రాయొచ్చా, 175 ఎలా రాయొచ్చు, cos 180 మైనస్ 5. ఇది 2 cos 60 వాల్యూ ఎంత, 1/2. cos ఆఫ్ -5 ఎంత, cos ఆఫ్ -5 cos ఆఫ్ మైనస్ థీటా ఎంత, cos థీటా కాబట్టి ఇది cos థీటా ప్లస్ cos 180 మైనస్ 5. 180 అంటే ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ -5 అంటే దీంట్లో, అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో cos ఎలా ఉంటుంది, నెగిటివ్. అండ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అంటే 180 కాబట్టి కాస్లో ఉంటుంది, కాబట్టి ఇది ఏమవుతుంది, -cos 5 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్, ఇది ఏమవుతుంది, సారీ cos థీటా కదా, cos 5, ఇది cos 5 degrees. cos 5 ప్లస్ ఇంటూ మైనస్ ఇది cos 5 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. గట్ ఇట్, అర్థమైందా. అన్నీ అవే ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ యొక్క యూసేజే ఎక్కువ ఉంటుంది దీంట్లో. బిఫోర్ మనం సమ్
అండ్ ప్రొడక్ట్ ఫార్ములా చెప్పాం కదా, అవి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్లో మనకు ప్రూవ్ దట్ 4 into cos 66 degrees sin 84 degrees is equal to √3 plus √15. ఇది ఓకేనా. దీన్ని ప్రూవ్ చేయాలంటే LHS ఈజ్ ఈక్వల్ టు 4 into cos 66 plus sin 84. 4 into ఇప్పుడు మనకి ఈ సమ్ టు ప్రొడక్ట్ ఫార్ములా మనం అప్లై చేయాలంటే కంపల్సరీ ఈ రెండు టర్మ్స్ సిమిలర్ టర్మ్స్ అయి ఉండాలి. అయితే కాసుల్లోనే ఉండాలి, లేదంటే సైన్లోనే ఉండాలి. బట్ ఇక్కడికి డిసిమిలర్ టర్మ్స్ ఉన్నాయి, అంటే కాసు సైన్ ఉన్నది. సో ఈ కాసుని సైన్లో కన్నా కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే సైన్ కాసుల్లో కన్నా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కాస్ని సైన్లోకి కన్వర్ట్ చేస్తున్నా. ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, కాస్ దీన్ని ఎలా రాస్తున్నా అంటే కాస్ 90 minus 24. 90 minus 24 ఎంత, 66గా అంతేనా. 66 ప్లస్ సైన్ 84 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 4 into కాస్ 90 minus థీటా ఎంత, సైన్ థీటా కదా, అంటే ఇది ఎంత అవుతుంది, సైన్ 24 degrees ప్లస్ సైన్ 84 degrees. 66 ప్లస్ ఎంత, 24 ఎంత చూడండి, 90 కదా. సో 90 minus 24 కింద 66ని రాయొచ్చు. ఇప్పుడు చూడండి 4 into సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఉంది. ఇప్పుడు సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏంటి, 2 sin c plus d by 2. 2 sin c plus d by 2 అంటే 24 plus 84 by 2. 2 sin c plus d by 2 cos c minus d by 2 అంటే 24 minus 84 by 2. Is it clear? ఓకే. ఇప్పుడు 2 sin ఇది ఎంత అవుతుంది, 108 by 2 ఎంత అవుతుంది, 54. 2 sin 108 అంటే 54 కదా, 54 degrees. ఇది ఎంత అవుతుంది, కాస్ 20 minus 24 minus 84 ఎంత, 60. 60 by 2 ఎంత, 30. కాస్ 30 degrees. ఇది 2 into సైన్ 54 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ చెప్పాను. సైన్ 54 36, 54 36 కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే సైన్ 54 ఎంత వాల్యూ ఉంటుందో ఈజ్ ఈక్వల్ టు కాస్ 36 వాల్యూ. కాస్ 36 మనకు ఆల్రెడీ తెలుసు, √5 + 1/4. ఆల్రెడీ చెప్పాను. ఈ వాల్యూస్ కూడా మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. √5 + 1/4 ఇంటూ కాస్ 30 ఫార్ములా ఏంటి, సారీ వాల్యూ అంతా √3/2. √3/2 రైట్. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే √5 + √3 ఎంత, √15. √1 + √3 + 1 ఎంత, √3. సో ఇది ఆర్డర్లో రాస్తున్నా, √3 + √15 దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్. ఇది 4th సమ్. ఓకే. తర్వాత 5th సమ్ చూడండి. 5th సమ్ ఏమంటున్నాడు, ప్రూవ్ దట్ cos 20 cos 40 minus sin 5 sin 25 is equal to √3 + 1/4. ఇది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేద్దాం. LHS ఈజ్ ఈక్వల్ టు, LHS ఏమి ఇచ్చాడు మనకి, cos 20 cos 40 sin 5 sin 25. LHS ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక 2తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాను. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2
కాస్ 20 కాస్ 40 మైనస్ 2 సైన్ 5 సైన్ 25. ఒక 2తో మల్టిప్లై చేసి డివిజన్ చేసి అనమాట. ఇది చూడండి 2 కాస్ ఏ కాస్ బి. 2 కాస్ ఏ కాస్ బికి ఫార్ములా ఏంటిది? కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి, అంతేనా? కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్, ప్లస్ వస్తే 2 క్లాసులు వస్తాయి. కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి వచ్చిందంటే 2 సైన్లు వస్తాయని ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓకేనా? సో ఇది కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. కాస్ ఏ ప్లస్ బి అంటే 20 ప్లస్ 40, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. కాస్ ఏ మైనస్ బి అంటే 20 మైనస్ 40 మైనస్ ఇలా సెపరేట్ చేసేసండి, లేదండి అలా పెట్టండి. టూ సైన్ ఏ కాస్ బి అంటే 2 సైన్ ఏ కాస్ బి కూడా మనం 2 సైన్లు వచ్చినాయి అనుకోండి, కాసులను వస్తుంది ఏంటిది? కాస్ ఏ మైనస్ బి అని చెప్పాను. కాస్ ఏ మైనస్ బి అంటే 5 మైనస్ 20 మైనస్ కాస్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే 5 డిగ్రీస్ ప్లస్ 25 డిగ్రీస్. ఇక్కడ చూడండి హాఫ్ ఇంటూ ఇది మొత్తానికి బ్రాకెట్, ఇది మొత్తానికి ఇది బ్రాకెట్. కాస్ 20 ప్లస్ 40 అంతా కాస్ 60 డిగ్రీస్ ప్లస్ కాస్ 20 మైనస్ 40 అంతా మైనస్ 20. మైనస్ 20 కాస్ ఆఫ్ మైనస్ థీటా అవుతుంది, కాస్ థీటా అవుతుంది కదండి, ఇది కాస్ 20. అలాగే మైనస్ 5 మైనస్ 25, ఇది 5 మైనస్ 25, 5 మైనస్ 25 మైనస్ 25. కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది? కాస్ 20 మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ ఇదేమంటే కాస్ 30. ఇప్పుడు ప్లస్ కాస్ 20 మైనస్ కాస్ 20 రెండు క్యాన్సిల్ అయినా క్యాన్సిల్. స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి మీరు, ఓకేనా? అలాగైతేనే అర్థమవుతాయి. ఇవి అన్నీ కూడా చిన్న చిన్న మ్యానిపులేషన్స్. కాస్ 60 ఎంత అవుతుంది? 1/2. కాస్ 30 ఎంత అవుతుంది? √3/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ రెండింటికి ఎల్సిఎం అంతా 2 ఎల్సిఎం ప్లస్ √3 ప్లస్ 1. 1 ఇంటూ √3 ప్లస్ 1 ఎంత? √3 ప్లస్ 1 బై 2 2 0 ఎంత? 4. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. Hence proved. Clear? Is it clear? √3 plus 1/4 ఆన్సర్. అలాగే సిక్స్త్ సమ్ కూడా చూడండి. సిక్స్త్ ఏంది? ప్రూవ్ దట్ కాస్ 48 కాస్ 12 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ √5/8. ప్రూవ్ దట్ cos 48 cos 12 is equal to 3 plus √5/8. LHS is equal to ఏమి ఇచ్చాడు మనకి? cos 48 cos 12. ఇందాకట్లా దీన్ని ఏం చేస్తున్నాను? ఒక 2తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తున్నాను. మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే 2 cos 48 cos 12 డిగ్రీస్. 2 cos A cos B ఫార్ములా ఏంటి? కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బి. కాస్ ఏ ప్లస్ బి అంటే 48 డిగ్రీస్ ప్లస్ 12 డిగ్రీస్. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి 48 మైనస్ 12 డిగ్రీస్. ఇది ఎంత అవుతుంది? హాఫ్ ఇంటూ కాస్ 60 డిగ్రీస్ ప్లస్ కాస్ 48 మైనస్ 12 ఎంత? కాస్ 36 డిగ్రీస్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ కాస్ 60 ఎంత వాల్యూ? 1/2. అలాగే కాస్ 36 వాల్యూ ఎంత? √5 ప్లస్ 1/4. ఓకే.
అంతేగా. కాస్ 36 వాల్యూ ఎంత? √5 ప్లస్ 1/4. ఇదేమవుతుంది? 1/2. ఇది 2కి 4కి ఎల్సిఎం అంతా 4 ఎల్సిఎం కదా, 4 ఎల్సిఎం. 2 4లో 2 టైమ్స్ కాబట్టి 2 × 1 2 ప్లస్ √5 ప్లస్ 1. ఇదేమవుతుంది? 1/2. √5 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత? 3. అంటే 3 ప్లస్ √5/4. అంటే మల్టిప్లై చేసేయండి. 3 ప్లస్ √5/2 4 = 8. That is equal to RHS. Hence proved. Okay.